ఈరోజు జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలలో ఒక నమ్మకాన్ని నిలబెట్టడానికి జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలకు నమ్మకం కల్పించడానికి, ఒక ధైర్యం కల్పించడానికి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి మనం అందరి ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి అన్నకి రేవంత్ అన్నకి మనస్ఫూర్తిగా మనందరి తరఫున స్వాగతం పలుకుతూ, మరి ఈ బై ఎలక్షన్స్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక స్థానిక నాయకత్వం కావాలా, మాకు గౌరవం ఇచ్చేటోళ్ళు కావాలా, మా కష్టాలు అర్థం చేసుకునేటోళ్ళు కావాలని చెప్పి ఒక బలమైన అభిప్రాయం మనలో ఉండే. మరి మన అభిప్రాయం మేరకు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ అన్న, కాంగ్రెస్ అధిష్టానం, మరి మహేష్ అన్న, మీలో ఒకరినైనటువంటి నాకు, మీ కళ్ళ ముందు పెరిగినటువంటి నాకు, మీ బస్తీ పిల్లగానైనటువంటి నాకు ఎంతో నమ్మకంతో మీకు అండగా ఉంటానని, మీ కష్టాలకి కన్నీ మహేష్ అన్నకి, కాంగ్రెస్ అధిష్టానాన్ని అందరూ కూడా పాదాభి నమస్కారం చేస్తూ, మరి చిన్నప్పటి నుండి కూడా నేను ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసినప్పటి నుండి కూడా నాకు ఒక కోరిక ప్రజాసేవ చేయాలని, మరి నా తండ్రి ఆశయం కూడా నేను పబ్లిక్లో ఉంటూ వారికి అండగా ఉండి ప్రజాసేవ చేయాలని ఒక నా తండ్రి కోరిక మేరకు చిన్న వయసులో మీ మధ్యలోకి వచ్చి అవకాశాలు వచ్చినా రాకపోయినా మీతో ఉంటూ నాతో అయినటువంటి మీ సమస్యలు పరిష్కరిస్తూ మీ మధ్యలోనే ఉన్నా. మరి ఈరోజు నాకు 2014లో పోటీ చేసినప్పుడు మంచి మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించినారు. 2018లో 2023లో నాకు అవకాశం రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అవకాశాలు రాకపోవడం అవన్నీ కామన్, కానీ అనేక తప్పుడు కేసులు పెట్టి నా జీవితం పాడు చేయాలని చూసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక పక్క సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకులని జీవితాలు పాడు చేసే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే, ఇంకో పక్కన ఈరోజు సమాజానికి, పబ్లిక్కి, పేద ప్రజలకి అండగా ఉండే యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంలో, ప్రోత్సహించాలనే ఒక బలమైన నిర్ణయంతో మన ముఖ్యమంత్రి గారు ఉండడం నేనే ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీ బిడ్డనైనటువంటి నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తూ వచ్చినారు. ఆ భయం వాళ్ళకి ఈరోజు కాదు, 2018 నుండే ఉండే. అప్పటి నుండే నాకు అవకాశం రాకుండా చేశారు. ఇప్పుడు పెద్దల ఆశీర్వాదంతో నాకు అవకాశం వస్తుంటే తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి కాక భయం రాష్ట్రీయ సమితికి ఏర్పడి మనందరినీ తప్పుదోవలు పట్టించే ఆలోచనలు ఉన్నారు. కానీ ఎలక్షన్లు 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. ఎందుకు? ఒక సరైన నాయకత్వం రావాలా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలా, మన పిల్లల భవిష్యత్తు గురించి అని చెప్పి ఒక ఎలక్షన్ వస్తుంది, దానికి సరైన నిర్ణయం తీసుకోవాలి. గతంలో 3 సార్లు అవకాశం ఇచ్చింది మీరు, మరి ఏమైంది? మరి ఎక్కడైనా మన ప్రాంతం అభివృద్ధి చెందిందా? అభివృద్ధి దేవుడరు, కానీ మన ప్రాంత ప్రజలకి గౌరవం ఉండేనా? ఎవరికి మర్యాద ఉండేది కాదు, సమస్య పైన స్పందించేటోళ్ళు కాదు. ఈరోజు రేవంత్ అన్న ఆదేశాలతో 3 మంత్రులు ఇక్కడ నిరంతరం కృషి చేస్తూ దాదాపు 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించారు మన బస్తీలలో, గల్లీలలో. ఏదో సింపతి గురించి ఆలోచించడం కాదు. ఈ ఎలక్షన్ అంటే మన జీవితాలతో ముడిపడినటువంటి విషయం, మన పిల్లల భవిష్యత్తుతో ముడిపడిన. అందరికీ నమస్కారం. మీరు పలుకుతున్న స్వాగతం, మీలో కనిపిస్తున్న ఉత్సాహం, మీరు పెడుతున్న కేరింతలు చూస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నవీన్ యాదవ్ గారి గెలుపు ఖాయమనే మాట ఇక్కడ అర్థమవుతా ఉంది. మీ ఉత్సాహం కూడా ఒకే మాట మనవి. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీకోసం పనిచేస్తూ ఉంది. ఇది ప్రజల ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, 11న జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు మేమందరం బలపరిచినటువంటి యువకుడు, నిత్యం ప్రజలతో ఉండి మీ సమస్యలతో నన్నిత్యం పాలు పంచుకున్నటువంటి నవీన్ యాదవ్ గారికి చేతు గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. हेलो, पहले तो मैं बहुत बहुत सीएम साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ
और उन्होंने मुझे एक इतना बड़ी रिस्पॉन्सिबिलिटी दी और महेश गौड़ साहब यहाँ पे उनका भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ। मैं एक चीज़ यहाँ पे बोलना चाहूँगा कि जुबलीज में और रहमत नगर में कभी भी इतना ज़बरदस्त रोड शो नहीं हुआ है। मैं आपसे एक गुजारिश कर रहा हूँ कि जैसा आपने आज रोड शो किया है, 11 तारीख के दिन आप पूरे बूथों पे ऐसे लोग जाना चाहिए, पूरे परसेंटेज वोट बढ़ना चाहिए, जब ही जाके हम अच्छा भारी मत से जीतेंगे। हमको छोटी लीड से जीतना नहीं है, बड़ी लीड से जीतना है। तो मैं इतना ज़्यादा आप लोग को ये नहीं कहूँगा कि आप लोग से एक ही मेरी गुजारिश है कि हर एक जने सुबह सुबह आप जाके पहले वोटिंग करिए, और जितने भी लोग यहाँ पे जो बूथ पे जो भी लोग रहेंगे उनका काम है कि वोट लेके आके जाना, और बूथ आप कभी पोलिंग होने तक बूथ कभी भी मत छोड़िए। उसके बाद भी जब तक आप बक्से बंद नहीं होते, जब तक आप सिक्योरिटी वैन में अपने बक्से नहीं जाते, वहाँ से आपको हिलना नहीं पड़ेगा। अगर आप काम कर लेंगे तो हम कभी भी हमारे वोट ज़्यादा से ज़्यादा परसेंटेज हो गए और वोट चोरी नहीं होगी। आजकल आपको तो पता है वोट चोरी के बारे में बहुत ज़्यादा बात हो रही है। और हम लोग जो कांग्रेस पार्टी जब से आई हुई है, जब से रेवंत रेड्डी साहब के अंडर हम लोग ने काम किया है, यहाँ पे इतने जो भी स्कीम्स प्रॉमिस करे वो पूरे स्कीम प्रॉमिस करे तो पूरे स्कीम लागू हो रहे हैं। और जितने भी आपको सबको पता है, इसी की वजह से आप लोग इतने लोग हमारे साथ आए हुए हैं यहाँ पे। और रेवंत रेड्डी साहब का एकदम ज़बरदस्त इस्तकबाल किया है यहाँ से। उसका इस्तकबाल 11 तारीख के दिन आप ज़बरदस्त वोट डालिए, और 14 तारीख के दिन जो रिजल्ट है उसमें भी ऐसे रिजल्ट होना होगा। तो फिर से हमारे सीएम साहब यहाँ पे आएंगे और आपसे मुखातिब करेंगे। मैं इसी लफ्ज़ों के साथ में ज़्यादा कुछ नहीं बोलूँगा। मैं उम्मीद कर रहा हूँ कि हम हमारे बहुत होनहार नवीन यादव साहब को आपको भारी मत से जिताना चाहिए। आप लोग ने जो मेरे लिए मेहनत की थी उससे डबल टिबल मेहनत की है, और उससे डबल टिबल वोटों से इनको जिताइए, लीड से जिताइए। तो मैं समझूंगा कि हम लोग आए, हमारा यहाँ पे आना सफल हुआ। बहुत बहुत शुक्रिया आपका, थैंक यू। ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి మాట్లాడు వీర సాధన ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ఈనాడు జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈనాడు మీ బిడ్డ, మీ పేదోళ్ళ బిడ్డ, మీ గల్లీలో మీ ముందు తిరిగిన బిడ్డ ఈనాడు పెద్దోడై కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో ఈ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ శాసనసభ్యుడిగా ఎన్నికల బరిలో దిగడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, యువ మిత్రులు అనిల్ యాదవ్ గారి అధ్యక్షతన మా పీసీ